నమస్తే. వెల్కమ్ టు సోదా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 ఆగస్ట్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ 1న శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఆగస్ట్ 2న కుజుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఆగస్ట్ 12న కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. అండ్ ఆగస్ట్ 17th అండ్ 22nd ఒకరి తర్వాత ఒకరు సూర్యుడు బుధుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతారనమాట. సో ఇవి ప్లేస్మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్ అయితే. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో ముందుగా ఈ శుక్రుడు యొక్క ప్లేస్మెంట్స్ వీటిని కనుక చూసుకుంటే సో మీకు చతుర్థ నవమాధిపతి శుక్రుడు అవుతున్నారు. అంటే మీ యొక్క రాశికి యోగకారక గ్రహం శుక్రుడు అవుతున్నారనమాట. ఈ యోగకారకుడైన శుక్రుడు అష్టమ స్థానంలో నీచపడటం వల్ల ముందుగా మా నెగెటివ్ థింగ్ ఏంటంటే మీ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ చతుర్థ స్థానం మాతృస్థానం, నవమ స్థానం పితృస్థానం అనమాట. ఈ చతుర్థ నవమ స్థానాలకు అధిపతైన శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం వీక్‌గా ఉంటుంది. సో ఎక్కువగా వారికి స్టొమక్ ఇష్యూస్ రావడం కానీ, ఫీట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ, లెగ్స్ ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో లోవర్ స్టొమక్ నుంచి లోవర్ బాడీ ఇష్యూస్ అన్నీ కూడా అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. సో కాబట్టి మదర్ అండ్ ఫాదర్ హెల్త్‌లో కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎక్కడ ఏదైనా ఇష్యూస్ అనేది కొంచెం నోటీస్ చేసినా సరే మీరు వెంటనే మెడికేషన్ ఇప్పించడం కావచ్చు, డాక్టర్‌ని కన్సల్ట్ చేపించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేపించండి. సో, లేదంటే ఫ్యూచర్‌లో కొంచెం మీకు మానసికంగా ఒత్తిడి ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే, ఈ విషయంలో కొంచెం ఓకే. సో, ఎందుకంటే మీకు ద్వితీయ స్థానంలో ఆల్రెడీ శనీశ్వరుడుండి వక్రించున్నారు. సో, శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సప్తమ దృష్టితో శనీశ్వరుడిని చూడడం మూలాన ఆ యొక్క మెచ్యూర్డ్ థింకింగ్ అనేది వస్తుంది. సో మీరు పర్సూ చేస్తున్న హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో టాపిక్స్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు బెటర్‌గా నేర్చుకోవడం గానీ, అండ్ మంచి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మంచి స్కోరింగ్ తెచ్చుకోవడం కానీ, ఇలాంటి వాటన్నిటికి కూడా స్టూడెంట్స్‌కి చాలా ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఒక చిన్న విషయం ఎక్కడ ఇబ్బంది పడతారంటే, సో కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేది కొంచెం మిస్ అవుతాయన్నమాట. చతుర్థ, నవమ స్థానాలంటే బేసిక్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్. సో ఈ అధిపతి శుక్రుడు నీచపడ్డాడు అంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ గురువుల యొక్క సపోర్ట్ కొంచెం తగ్గుతుంది. సో యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మీకు షష్టంలో గురుడున్నాడు, అష్టమంలో శుక్రుడున్నాడు. సో, ఈ 2 దుస్థానాల్లో ఉండడం వల్ల టీచర్స్ అండ్ మెంటర్స్ అండ్ వీరి యొక్క సపోర్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇది స్టూడెంట్స్‌కనే కాదు. సో, నార్మల్ పీపుల్‌కి కూడా ఏ ఫీల్డ్‌లో ఉన్న వారికైనా సరే తీసుకుంటే కూడా మీ లైఫ్‌లో ఎవరో ఒకరు ఉంటారు కదా! సో, మీకు సజెస్ట్ చేసేవాళ్ళు, మీ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు హెల్ప్ చేసేవారు. ఇలాంటి వారు సో, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వారు కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి వారు కొంచెం ఆ టైంలో సజెస్ట్ చేయలేకపోవడం, వారి లైఫ్‌లో వారు బిజీ అయిపోవడం. సో, వారితో కాంటాక్ట్ అనేది ఈ ఒక ఫ్యూ డేస్ వరకు కొంచెం కట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి. సో, ఈ టైం పీరియడ్‌లో నాకు తెలిసినంత వరకు అండ్ నేను సజెస్ట్ చేసినంత వరకు ఏ ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి. ఎలాంటి కైండ్ ఆఫ్ బిగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకండి. కొత్త కొత్త పెట్టుబడులు ఇలాంటివి కూడా చేయకండి. సో, ఒక 1 మంత్ స్కిప్ చేస్తే మంచిది. సో, ఇదనమాట. అండ్ ఇలానే శుక్రుడిని చూసుకుంటే శుక్రుడు మీ యొక్క జన్మ రాశ్యాధిపతిని చూస్తూ ఉన్నాడు. అండ్ అది సప్తమ దృష్టితో నీచ స్థానం నుంచి కాబట్టి ఇక్కడ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువవుతాయన్నమాట. సో, ఇది కూడా కొంచెం చూసుకోండి. సో, మొత్తానికి ఓవరాల్‌గా శుక్రుడు, గురుడు దుస్థానాల్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆగస్ట్ 2ని చూసుకుంటే ఆగస్ట్ 2న కుజుడు గోచారం మీ తృతీయాధిపతి అవుతాడు. అండ్ యాజ్ వెల్ as దశమాధిపతి అవుతాడు. సో, ఆ కుజుడు పంచమ స్థానంలోకి వెళ్తూ ఉన్నాడనమాట. సో, ఆగస్ట్ 2కి ఈ టైం పీరియడ్‌లో కెరియర్‌లో కొంచెం బెటర్‌మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, దశమాధిపతి పంచమ స్థానం అంటే కెరియర్ షిఫ్ట్‌లో కానీ, కెరియర్ చేంజింగ్‌లో కానీ, వర్క్ ప్లేస్ పాలిటిక్స్‌లో బెటర్‌మెంట్ అంటే వర్క్ ప్లేస్ పాలిటిక్స్ తగ్గడం అండ్ కెరియర్ షిఫ్టింగ్ అండ్ కెరియర్ చేంజింగ్ అనేది బాగా అవ్వడం అండ్ జాబ్ షిఫ్టింగ్ కోసం చూస్తున్న వారికి జాబ్ షిఫ్టింగ్ అనేది జరగడం ఇలాంటివన్నీ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ తృతీయాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి రెసిడెన్షియల్ ప్లేస్ చేంజెస్ అనమాట. సో, ఏదైనా ఇల్లు మారాలనుకుంటూ ఉన్నా, ఆఫీస్ లొకేషన్ మారాలనుకుంటూ ఉన్నా, లేదా అసలు స్టేటే మారిపోవాలి, దేశం మారిపోవాలనుకుంటూ ఉన్నా, ఇలాంటి వాటి దేనికైనా సరే ఇది ఫేవరబుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా దేశాలు మారడం ఇలాంటి వాటికంటే నవమ స్థానాలు, వ్యయ స్థానాలు చూస్తాం. సో, థర్డ్ హౌస్ అనేది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వెరీ స్మాల్ చేంజెస్ అనమాట. సో, ఇల్లు మారడాలు, రెసిడెన్షియల్ చేంజెస్ ఐ మీన్ ఊరు మారడం ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఇదే టైం పీరియడ్‌లో షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా ఎక్కువవుతాయి. సో, మీకేదన్నా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసే అవకాశాలు గనుక ఎక్కువొస్తే, సో, వదులుకోకుండా షార్ట్ డిస్టెన్సెస్ అనేది కవర్ చేయండి. ఎందుకంటే తృతీయాధిపతి పంచమ స్థానం త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా త్రికోణ స్థానం మీకు హెల్ప్ చేస్తుందనమాట. సో, మీరు ఆ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు పరిచయమయ్యే పీపుల్ కావచ్చు,
ఆ లొకేషన్ ద్వారా మీకు వచ్చే ఆలోచనలు కావచ్చు, ఏదో ఒక దాని ద్వారా మీకు మంచి ఆలోచనలు రావడం అండ్ కొత్త టేకప్స్ అనేది చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. సో, మీరు చేయాలనుకుంటున్న వర్క్‌లో సక్సెస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా. సో, నా సజెషన్ ఈ టైమ్ పీరియడ్‌లో ఎక్కువగా దగ్గరగా ఉన్న గుళ్ళకి ఎక్కువ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. సో, నియరర్ ప్లేసెస్‌లో ఉన్న టెంపుల్స్‌కి ఎక్కువగా. సో, అది కూడా కొండపైన టెంపుల్స్ అయితే ఇంకా బెటర్. సో, ఇక చూసుకుంటే తిరుమల కావచ్చు, ఇంకా యాదగిరిగుట్ట కావచ్చు, ఇట్లా ఏదో ఒకటి మీ లొకేషన్‌కి, మీ లొకాలిటీకి దగ్గరగా ఉన్న టెంపుల్స్, కొంచెం ఎత్తు ప్రదేశాల్లో ఉన్న టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేయండి. ఇంకొంచెం బెనిఫిషియల్‌గా ఉంటుందనమాట. సో, దీని లాజిక్ అనేది నేను ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఫ్యూచర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 5థ్ చూసుకుంటే ఆగస్ట్ 5థ్ కర్కాటక రాశిలో బుధుడు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో, ఈ బుధుడు మీకు అష్టమ, పంచమాధిపతి అవుతాడనమాట. సో, ఇక్కడ పర్టిక్యులర్‌గా అష్టమాధిపతి షష్ఠ స్థానం అంటే మీకు విపరీత రాజయోగం అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, విపరీత రాజయోగం అంటే ఏంటంటే, సో, ఎంత ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు అది ఎంత కష్టం వచ్చినా సరే చివరికి సక్సెస్ అవ్వడం అనమాట. ఏదో పేరు బలంగా ఉంది కదా అని ఏదో వచ్చేస్తుంది అనుకోకండి. సో, విపరీత రాజయోగం అంటే ఏంటంటే సింపుల్‌గా మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ రావడం. అది విపరీతమైన కష్టాల తర్వాత అయినా సరే సక్సెస్ రావడం. కొన్ని వర్క్స్ ఎట్లుంటాయి, సో, ఎంత కష్టపడినా లాస్ట్‌కి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అండ్ కష్టపడిన కష్టం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది అలా కాదనమాట. దీంట్లో ఒక ప్రామిస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పని సక్సెస్ అవుతుందనేసి. సో, ఆ ప్రాసెసే కొంచెం కష్టంగా ఉంటుంది. సో, విపరీత రాజయోగం క్రియేట్ అయినప్పుడు ఏంటంటే, సో, మీరు షష్ఠ స్థానం కాబట్టి డైలీ లైఫ్ రొటీన్స్ అనేది బాగా బిల్డప్ చేసుకోవడం కానీ, బాగా స్ట్రెంథెన్ చేసుకోవడం, డిసిప్లిన్ అనేది ఎక్కువ బిల్డ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో జరుగుతుంది. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఏదైతే ఈ యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా కొంచెం రికవర్ అవుతాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో, అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యుండి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా కొంచెం బాగా రికవర్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ 6వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఇంకొకటి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మంచి కాన్వర్జేషన్స్ అనేది జరపొచ్చనమాట. మీ సుపీరియర్స్‌తో గానీ, బాసెస్‌తో గానీ ఇలాంటి వారితో మీ మీకంటే హైయర్ పొజిషన్స్‌లో ఉన్నవారు మిమ్మల్ని కూడా హైయర్ పొజిషన్‌కి తీసుకెళ్ళగలిగిన కేపబిలిటీ ఉన్నవారు. అంటే ప్రమోషన్స్ ఇవ్వడం ఇలాంటి వాటి వల్ల. సో, ఇలాంటి వారితో మీరు కాన్వర్జేషన్స్ జరపడానికి కానీ, ఇలాంటి వాటన్నిటి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. అండ్ సో, ఇదనమాట. నెక్స్ట్ సూర్యగ్రహణాన్ని చూసుకుంటే గనక ఆగస్ట్ 12న 6వ స్థానమైన కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. సో, మొత్తం పిక్చర్ అంతా కర్కాటక రాశిలోనే తిరుగుతుందనమాట ఈ నెల. సో, అక్కడ జరగడం వల్ల ఏంటంటే, మీకు కాస్త ఇక్కడ నేమ్, ఫేమ్, గ్రోత్ ఇష్యూస్ అనేది రావడం. ఆ 1 వీక్‌లో కొంచెం నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం. ఈ నజర్ అంటారు కదా! నరదృష్టి ఇలాంటివి. ఇవి ఎక్కువగా మీ పైన పడడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో, ఈ వారం టైం పీరియడ్‌లో మీ సక్సెస్ కావచ్చు, మీరు సాధించిన విషయాలు కావచ్చు, ఎవ్వరికీ షేర్ చేసుకోకండి. ఆల్మోస్ట్ ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17 వరకు కూడా. సో, ఎక్కువగా షేర్ చేయకండి. షేర్ చేస్తే ఇబ్బంది పడతారనమాట. సో, పైకి నవ్వినా వాళ్ళు లోపల లోపల కుళ్ళుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా మీకు ఆ నజర్ ఆ యొక్క దిష్టి అనేది ఎక్కువ తగలడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, దానివల్ల మీ మేనిఫెస్టేషన్ ఆఫ్ వర్క్స్ అనేది చాలా వరకు వీక్ అయిపోతుందనమాట. సో, కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆ టైం పీరియడ్‌లో మీ సీక్రెట్స్ ఎవరికీ షేర్ చేయకండి, అప్పులు ఇవ్వకండి. అండ్ ఏది కూడా ఎవరికీ మాట ఇవ్వకండి. డాక్యుమెంటేషన్స్ గానీ, సెక్యూరిటీ సంతకాలు గానీ అండ్ ఇలాంటివి ఏవి కూడా చేయకండి. సో, అవి చేశారంటే కొంచెం సెక్యూరిటీ అన్నాను. షూరిటీ సంతకాలు గానీ ఇలాంటివి కూడా చేయకండి. చేశారంటే కొంచెం ఇబ్బంది పడతారనమాట ఫ్యూచర్‌లో. ఆ 1 వీక్ చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంకా ఆగస్ట్ 17 అండ్ 22 చూసుకుంటే కంటిన్యూగా సూర్యుడు, బుధుడు యొక్క గోచారాలు సింహరాశిలోకి వచ్చేస్తారు. అది మీకు సప్తమ స్థానం అవుతుంది. ఫైన్. అక్కడ మీకు మ్యారిటల్ రిలేషన్‌షిప్స్ అనేది బెటర్‌మెంట్ అవుతాయి. సో, ఇక్కడ సూర్యుడు సప్తమాధిపతి సప్తమంలోకి రావడం, పంచమాధిపతి బుధుడు సప్తమంలోకి రావడం. ఇది ఏంటంటే సప్తమం నుంచే లాభస్థానాధిపతి బుధుడు అండ్ ద్వితీయ స్థానాధిపతి బుధుడే. సో, కాబట్టి మ్యారిటల్ లైఫ్‌లో బెటర్‌మెంట్ అనేది వస్తుంది. కొత్త మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. సో, మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి ప్రపోజల్స్ అనేది ఎక్కువ వస్తాయి ఆగస్ట్ 22 తర్వాత. అండ్ వచ్చిన ప్రపోజల్స్‌ని కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. సో, సప్తమంలో సూర్యుడు ఉన్నప్పుడు జన్మ రాశిని చూసేటప్పుడు కాస్త ఓవర్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. నాకు ఇంతకంటే మంచి సంబంధం వస్తుంది. నాకు ఇంతకంటే మంచి బెటర్ ఆప్షన్ వస్తుంది. ఇట్లాంటిది. సో, అలాంటి ఫీలింగ్ వస్తుందనమాట. అది అవాయిడ్ చేసుకొని వచ్చిన సంబంధాలని కొంచెం అప్రూవ్ చేసుకోవడానికి కానీ, అక్కడే కుదుర్చుకోవడానికి కానీ ప్రయత్నించండి. సో, లేదంటే తర్వాత ఇబ్బంది పడతారు ఫ్యూచర్‌లో. సో, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత ఇంకా శనీశ్వరుడు కూడా అంత మంచి ప్లేస్‌మెంట్‌లోకి వెళ్ళట్లేదు. నీచ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో, అప్పుడు ఇంకొంచెం ఇబ్బంది అవుతాయన్నమాట నిర్ణయాలు తీసుకోవడంలో. సో, కాబట్టి ఇక్కడ వచ్చే చిన్న చిన్న అవకాశాలను ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోండి. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ కవర్ చేశాను. సో, బిజినెస్ అనమాట. బిజినెస్ డీల్స్ గానీ, బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ కానీ
అండ్ ఎవరితోనా డీల్స్ కుదుర్చుకోవడంలో కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, అండ్ ఇంకొకటి మీ బిజినెస్‌లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకున్నా, బిజినెస్ పార్ట్నర్‌ని చేర్చుకోవాలనుకున్నా, ఈ ఆగస్ట్ 22 తర్వాత ఫేవరబుల్‌గా ఉంటుంది. ఇదైతే చూసుకోవచ్చు మీరు ఖచ్చితంగా. మ్యారిటల్ లైఫ్ బెటర్‌మెంట్ ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ ఇవన్నీ కూడా బెటర్‌మెంట్ ఉంది. సో ఇదనమాట. సో ఇది కంప్లీట్‌గా మీ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 ఆగస్ట్ మంత్‌లో కంప్లీట్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి అస్ట్రాలజికల్ వీడియోస్ మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా మంచి విలువైన వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుందన్నమాట మన వీడియోనైతే. అది చేయడం ద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక స్ట్రేంజర్ పర్సన్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మన వీడియోలో కవర్ చేసిన పాయింట్ అనేది అతని లైఫ్‌లో పెయిన్ పాయింట్‌గా ఉండి, దానికి సంబంధించి ఏదైనా సొల్యూషన్ గనుక అతనికి దొరికిందంటే, మీకు తెలియకుండానే మీరు ఒక స్ట్రేంజర్‌కి హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. తద్వారా మీ హోరోస్కోప్‌లో గురుడి యొక్క పాజిటివ్ కర్మ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీరు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూలో ఒక చిన్న ఉడత సహాయంలాగా ఉపయోగపడి, మీకు కూడా అది క్లియర్ అవ్వడానికి, ఇలాంటి ఏదో ఒక సహాయం రావడానికి ఉపయోగపడుతుందనమాట. ఇది నేను చాలా రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత వచ్చిన లాజిక్. ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తూ ఉన్నా. మీకు లాజిక్ కనెక్ట్ అయినా లేదా వీడియో నచ్చినా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. అండ్ మీ యొక్క కుంభరాశి వారికి స్పెషల్ గైడ్ కూడా ప్రిపేర్ చేసాం. అది చాలా రోజుల ముందే లాంచ్ చేసాం. అండ్ ఇంకెవరైనా బై చేయకుండా ఉన్నా అది చూడాలనుకుంటున్నా పిన్ కామెంట్‌లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి చూడండి. 2027 ఏప్రిల్ వరకు కూడా ప్రెడిక్షన్స్ గాని, రెమెడీస్ గాని అన్నీ కూడా ఉన్నాయి. ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో. చెక్‌ఔట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.